అయ్యయ్యో, కళ కన్నీళ్ళెట్టుకుంటోందయ్యా. నే తట్టుకోలేను. కళ ఏడవకు, చెప్పవయ్యా. అమ్మా అమ్మా ఏడవకమ్మా, నువ్వు ఏడిస్తే ప్రొడ్యూసర్ గారు ఏడుస్తారు. ప్లీజ్ ఏడవకు. నా కళ, నా లక్ష్మి, నా ప్రాణం ఏడిస్తే నేను తట్టుకోగలనా చెప్పు? వద్దు, ఏడవకు. సరే, నా సినిమాలో నువ్వే హీరోయిన్. కాకపోతే ఒక కండిషను. ఏంటది? కళ ఒప్పుకుంటే చెప్తాను. చెప్పండి సార్. ఈ షూటింగ్ 3 నెలలు నువ్వు మీ ఇంటికి వెళ్ళకూడదంటే నీకు ఆ పిచ్చాడికి ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఉండకూడదంటే నువ్వు వాడితో తెగదెంపులు చేసుకుని వచ్చేయాలి. ఎక్కడికి సార్? ఇక్కడికే. ఇక్కడ నీకు ఇష్టం లేకపోతే ఈ సినిమా అయ్యేంత వరకు వేరే ఎక్కడైనా సరే అక్కడ ఆ ఇంట్లో ఆడితో మాత్రం ఉండకూడదు, వేరుగా ఉండాలి. అలా ఉంటే చెప్పు, ఈ సినిమానే కాదు, నే తీయబోయే ప్రతి సినిమాలోనూ నువ్వే హీరోయిన్వి. లేదంటే లేదు, ఆలోచించుకో. ఆహా, ఎన్ని వరాలు, ఎన్నెన్ని వరాలు. కళ, ఆలోచించుకో. కళాకారులు కాపురాలు పట్టించుకోకూడదు, వదిలే. మహానటులకు ప్రపంచమే ఇల్లు, అభిమానులే పిల్లలు. భర్త అంటావా, మధ్యలో వచ్చాడు, మధ్యలోనే పోతాడు. కళ, నా సినిమా కోసం నేను నేరుపడమని చెప్పట్లా, నీ కోసం, నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను. వచ్చి నో 25 lakhs ఇస్తారేమో కనుక్కోండి. అంతకన్నా మరొక్క రూపాయి కూడా ఎక్కువ ఇచ్చేది లేదు. కనుక్కొని చెప్పండి. సింగిల్ పేమెంట్ అని చెప్పండి. ఇస్తే ఇచ్చారు, లేదంటే లేదు. నమస్తే మేడం. 1 సెకండ్, కూర్చోండి, వస్తున్నాను. అలాగే అది మేడం. కాదండి, వాళ్ళు అంతగా అడుగుతుంటే మనం ఎలా కాదంటాం? అది కాదండి, నేను చెప్పేది వినండి. 25 లక్షలు అంటే మాటలా? హైదరాబాద్ ఏం గొడ్డుపోలేదు. గజానికో ద్రాక్ష తోట ఉంది. గండిపేట దగ్గర కాకపోతే గోల్కొండ దగ్గర కొంటాం. ఏమంటారు? అదే నేను అంటోంది. మనమేం బిజినెస్ పర్పస్ కోసం కొంటలేదు, జస్ట్ ప్రెస్టేజ్ పర్పస్. కరెక్ట్, అంతే, దానికోసమే కొంటున్నాను. అడిగి చూడండి. ఉంటాను మరి. ఏ విషయం ఈవినింగ్ చెప్పండి. ఉంటాను, బాయ్. కూర్చోండి. ఏంటి టైం చూస్తున్నారు? నేను రావటం లేట్ అయిందా? అబ్బే అదేం లేదు మేడం, కాకపోతే చెప్పండి. 12:30కి పిచ్చోడి పెళ్లి, మచ్చలేని జాబిల్లి సినిమా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, దానికి అటెండ్ కావాలి, అందుకని. తొందరపడుతున్నారు అంతేనా? తొందర ఏం లేదు, దానికి ఇంకో రిపోర్టర్ అటెండ్ అవుతాడు, కానీ మీరు మాట్లాడండి. అంతేనంటారా? సరే సరే మేడం. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను మేడం. మీ అసిస్టెంట్ ఎడిటర్ ఎలా ఉన్నాడు? ఆయనకే మేడం బాగానే ఉన్నారు. ఏంటి సంగతులు? ఏంటి మళ్ళీ టైం చూస్తున్నారు? అబ్బే అదేం లేదు మేడం. ఏమీ లేదనకండి. నేను లేట్ చేస్తున్నానని ఫీల్ అవుతున్నారా? మీరు ఫీల్ అయినా సరే, పద్ధతే. నేను పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి, షూటింగ్స్ కి కరెక్ట్ టైంకి రాను. తెలుసు. ఎందుకంటారు? ఏమో, ముందుగా వస్తే మా గ్లామరే ఉంటుంది. అనుకున్న టైంకి అటో ఇటుగా వస్తేనే మా గ్లామర్ పెరిగేది. అర్థమైందా? అయినా ఇలాంటి విషయాలు మీకు తెలియవు, కానీ చెప్పండి, మీకు మీ అసిస్టెంట్ ఎడిటర్కి గిఫ్ట్స్ అందుతున్నాయా? టెన్షన్గా అందుతున్నాయి మేడం. మా జీతాలు ఇంకా లేట్ అవుతాయేమో గానీ మీరు పంపించే గిఫ్ట్స్ ఉన్నాయి చూశారు, అవి మాత్రం టెన్షన్గా మాకు అందుతాయి మేడం. థ్యాంక్ యూ. అన్నట్టు మీ అసిస్టెంట్ ఎడిటర్ ఏదో అపార్ట్మెంట్ కొన్నట్టుగా?
ఆయనకేం మేడం ఏదైనా కొంటారు. కొనివ్వండి. ఈ ఏడాది ఆయన కొంటే నెక్స్ట్ ఇయర్ మీరు కొంటారు. బాధెందుకు? చచ్చే మీరు చల్లగా చూస్తే చాలు మేడం. చూద్దాం, దాందే ఉంది. అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నాను, తోచిన సాయం చేయండి అంటే మీ అసిస్టెంట్ ఎడిటర్ చేయలేదు. అలాగే మీకు కూడా. థ్యాంక్ యూ మేడం. ఓకే, విషయానికి రండి. ఏముంది మేడం, మీ ఇష్టాలు మా పత్రికలో కవర్ చేద్దామని. అవునవును, నైట్ ఫోన్ చేసి మీ అసిస్టెంట్ అదే మీ అసిస్టెంట్ ఎడిటర్ మాట్లాడాడు. తీసుకోండి. చెప్పండి మేడం, ఓ స్త్రీగా మీరు కోరుకునేది? పురుషత్వం. అవునండి, నేను ఆడదాన్నైనా మగాడిలాగా బతకాలనుకుంటాను. భలే చెప్పారు. తర్వాత మగాడిలో మీకు నచ్చేది? ఏ మగాడిలో? అంటే నా ఉద్దేశం అందరి మొగాళ్ళలోనూ అని. అదా, బ్రేవ్నెస్, ధైర్యం. అలా చెప్పండి. ఎదుటి వ్యక్తిలో మీకు నచ్చనిది? అనుకోలేకపోవటం. సారీ మేడం, చెప్పండి మేడం. స్నేహానికి మీరు ఇచ్చే నిర్వచనం? అవసరం. ఆ? అంతే కదండి, అవసరమే మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతుంది, తుంచుతుంది. Am I right? రైటే, అందులో అనుమానం లేదు. పెళ్ళంటే నూరేళ్ల తంట. ఆడదానికి పెళ్లి ఆగర్భ శత్రువు. అద్భుతంగా చెప్పారు. విశ్వాసం, కృతజ్ఞతల పట్ల మీ అభిప్రాయం? విశ్వాసం కోసం కుక్కల్ని పెంచుతాను, కృతజ్ఞత కోసం మీలాంటి వాళ్ళని చేరదీస్తాను. భలే చెప్పారు మేడం. అంతే కదా. నెక్స్ట్, ఈర్ష్యాసూయలంటే? నాకు గిట్టవు. ఉన్న వాళ్ళని చూసి నేను ఏడవను, లేని వాళ్ళని చూసి బాధపడను. అబ్బా, ఏం చెప్పారు మేడం. ఓకే ఓకే మేడం. నా సిన్సియర్ ఒపీనియన్స్ నేను చెప్పాను. వాటిని మీరు అందంగా రీడర్స్కి నచ్చే విధంగా రాసి ప్రింట్ చేయండి. అంతే కదా మేడం, తప్పకుండా. క్వశ్చన్ ఆన్సర్లా కాకుండా నరేషన్ ఇస్తూ రాయండి. ఫోటోగ్రాఫర్ ఎక్కడా? ఎందుకు మేడం? నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా ఫోటోలు అక్కర్లేదా? కవర్ స్టోరీ కదండి. కాదు మేడం. కాదా? కాదంటే ఇది ఇప్పుడు కవర్ స్టోరీ కాదు మేడం, ఇష్టాల ఫీచర్ కోసం. అంటే ఈ వారం కవర్ స్టోరీ ఎవరిది? ఎవరిదంటే కళగారిది. పిచ్చి పిచ్చి వేషాల ఎద్దు నాతో. దాందేమో కవర్ స్టోరీ, నాదేమో ఫీచరా? మీ అసిస్టెంట్ ఎడిటర్ ఎక్కడున్నాడు? ఉంటే గింటే ఆఫీసులో. ఎవరి ఆఫీస్లో? సినిమా కంపెనీ ఆఫీస్లోనా, మీ ఆఫీస్లోనా? మా ఆఫీసులోనే. మేడం మీరుండండి. హలో, అసిస్టెంట్ ఎడిటరా? నేను మంజరి మాట్లాడుతున్నాను. నమస్తే. ఏంటి కవర్ స్టోరీ కదా? కవర్ స్టోరీ కాకపోతే మీ వాడితో ఇంతసేపు నా కాల్ షీట్ టైం వేస్ట్ చేసి మాట్లాడతానా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఇది కవర్ స్టోరీ అంతే. ఏంటి, నా సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి, కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి కళ. ఇదిగో, ఈ నక్క వినయాలు నా దగ్గర వద్దు. ఒక సినిమా ఆడినా, ఒక సినిమా పోయినా నా నంబర్ 1 పొజిషన్ మారదు. అప్పటికి ఇప్పటికీ నేనే నంబర్ 1 హీరోయిన్ని. 20 ఏళ్ల ముందు, 20 ఏళ్ల తర్వాత కూడా నేనే నంబర్ 1. వద్దు, ఎక్కువగా మాట్లాడద్దు. చెప్పించేయి. నాదే కవర్ స్టోరీ. కాదంటే నువ్వు ఆ సీట్లో ఉండవు. ఆలోచించుకో. సరే చెప్పు. కాదు, ఒప్పుకోను. నాదే కవర్ స్టోరీ. కళ్ళది రాకూడదు, రాదు. ఓకే. మీ అసిస్టెంట్ ఎడిటర్ నీతో మాట్లాడతాట, మాట్లాడు. నమస్కారం సార్. చెప్పండి సార్. సరే సార్, అంటే మేడం గారిదే కవర్ స్టోరీ. ఓకే సార్, ఉంటాను సార్. మీదే కవర్ స్టోరీ అసిస్టెంట్ ఎడిటర్ గారు ఒప్పుకున్నారు. ఎవడి కోసం? సిల్వర్ కాయిన్స్, వెండి నాణాలు 100 నీకే. థ్యాంక్ యూ మేడం. ఇది మీ అసిస్టెంట్ ఎడిటర్కి. వీటిని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటారో, అమ్ముకుని ఖర్చు పెట్టుకుంటారో మీ ఇష్టం. కవర్ స్టోరీ ప్లాన్ చేసుకోండి. సరే మేడం. ఇదిగో చెప్పండి మేడం. స్టోరీ రాసి ఏం రాశారో, ఎలా రాశారో నాకు ఫోన్ చేసి వినిపించండి. కరెక్షన్స్ ఉంటే చెప్తాను, దిద్దుకుందరు గాని. అలాగే మేడం. తర్వాత చెప్పండి మేడం. ఆర్టికల్ తో పాటు నువ్వు, నీతో పాటు మీ లేఅవుట్ ఆర్టిస్ట్ ఈవినింగ్ ఇక్కడికి రండి. పేజ్ మేకప్ ఎలా చేయాలో చెప్తాను. ఓకే మేడం. 4 ఫోటోలేసి ఐటెం ని వాల్ పోస్టర్లా అంటించడం కాదయ్యా పేజ్ మేకప్ అంటే. దానికి ఓ పద్ధతి పాడు ఉన్నాయి, చెప్తాను రండి. అలాగే, తప్పకుండా మేడం. కవర్ పేజీకి కలర్ ఫోటో కావాలంటే కలర్ ఫోటో, కాదంటే కలర్ ట్రాన్స్పరెన్సీ అన్నీ ఉన్నాయి. సాయంత్రం వచ్చి చూసుకోండి. ఇంకే మేడం, పనంతా చాలా ఈజీ అయితే.
అన్నట్టు హెడ్డింగ్ రాసుకో. అక్కడ మీ ఆర్టిస్ట్ రాయించి తీసురా. చెప్పండి మేడం. మళ్ళీ విజృంభించబోతున్న మంజరి. అబ్బా, హెడ్డింగ్ అదిరిపోయింది మేడం. ఉంటాను మేడం, వెళ్ళొస్తాను మేడం. ఉమ్. కళా, నీ బతుక్కో కవర్ స్టోరీనా? చేస్తా, నీ బతుక్కే కవర్ లేకుండా చేస్తా. వెరీ గుడ్, వెరీ గుడ్ ఆను, వెరీ గుడ్. నథింగ్ టు వరీ, మామూలు జ్వరమే. మందులు రాసిస్తాను, వాడండి. ఒకవేళ రాత్రి టెంపరేచర్ ఏమైనా పెరిగిందనిపిస్తే తడిగుడ్డతో పాపం తొడగండి. అలాగే సార్, ఓకే? ప్లీజ్. కథాబలం లేని చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా తప్పదు. ఎవరిదబ్బా ఈ స్టేట్మెంటు? ప్రముఖ దర్శకుడు రంగేళి రాజా ఏమంటాడు? సినిమాకి కథ జవం జీవం. కథ లేని సినిమా కళ్ళు లేని కబోది లాంటిది, విల్లు లేని శైలేంద్ర లాంటిది. పాయింట్ చెప్పక ప్రాస కోసం చేస్తాడేమిటి? నమస్కారం సార్. నమస్కారం. ఇక్కడ వేణు అని. నేనే. ఏం కావాలి? మీరే కావాలి సార్. మీరు? చెప్తా. నా పేరు ఎందుకు గాని, నేను ఈ సినిమా పత్రిక రిపోర్టర్ని. మీరు సినిమా తీయబోతున్నారని ఆ నోట ఈ నోట విని, నిజమో కాదో మీ నోట విందామని వచ్చాను. థ్యాంక్ యూ. చెప్పండి, చిన్నపాటి ఇంటర్వ్యూయే. మీరు ఎందుకు సినిమా తీద్దాం అనుకుంటున్నారు? సరదాకా, లేకపోతే సమాజాన్ని ఉద్ధరిద్దామనే? రెండూ కాదు. కాదంటే మూడోదేమిటో చెప్పండి. ఏదో తపన, కోరిక. ఓ మంచి చిత్రాన్ని తీయాలన్న బలీయమైన ప్రయత్నం. అంతేనా? 1 మినిట్ రాసుకుంటాను. కానివ్వండి. మీకు ఎలాంటి కథ కావాలనుకుంటున్నారు? ఓ మంచి కథ కావాలి. అదే మంచి కథ అంటే ఎలాంటిది అని. ఎలాంటిదంటే ఆ. సెక్స్ ఉండకూడదు, ఆ. క్రైమ్ ఉండకూడదు, ఆ. ఫైట్స్, ఎక్స్పోజింగ్, రెయిన్ సాంగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా లేకుండా ఆ, చక్కటి సెంటిమెంట్ టచ్ కలిగిన చక్కని కథ కావాలనుకుంటున్నాను. గుడ్. తర్వాత నటీనటులు ఎవరిని పెడదాం అనుకుంటున్నారు? ముందు కథ ఉండాలి కదండి. ఉందండి. కావాలా? చెప్పండి. కావాలి, చెప్పండి. మంచి కథ ఎక్కడుంది? ఇక్కడే చూసుకోండి. ఉమ్. ఎక్కడా? ఎక్కడంటే ఎక్కడ కాదు, థియేటర్లో మురుగన్ 70mm లో ఆడుతోంది. మంచి కథ. మీరు చెప్పినట్టుగానే ఆ సినిమాలో సెక్స్ లేదు, క్రైమ్ లేదు, ఫైట్స్, ఎక్స్పోజింగ్, రెయిన్ సాంగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమీ లేవు. వెళ్ళి చూసి కొనుక్కోండి. తమిళ సినిమానా? బాగుందా? బాగుంటే చెప్పండి, రీమేక్ చేద్దాం. సినిమాకే నిక్షేపంలా ఉంది, రిచ్గా కూడా ఉంది. కథ అంటారా? ఓ బ్రహ్మాండం. కాకపోతే చెప్పండి. కాకపోతే కలెక్షన్లే లేవు. భలే వారండి. లేకపోతే ఏంటి సార్, మీలాగా ఆ ప్రొడ్యూసర్ కూడా ఏమీ ఉండకూడదనే ఆ సినిమా తీశాడు. పేరు కూడా అదే, ఒన్ను ఎల్లై అని పెట్టాడు. ఒన్ను ఇల్లై అంటే? తమిళంలో ఒన్ను ఎల్లై అంటే తెలుగులో ఏమీ లేదని. అలాగే పేరుకు తగ్గట్టుగానే పాపం ఆ ప్రొడ్యూసర్కి ఏమీ లేకుండా పోయింది. ఆఖరికి కట్టుకున్న పెళ్ళాం కూడా. మీకు ఆ భయం అక్కర్లేదులేండి, నాకింకా పెళ్లి కాలేదు. బతికిపోయారు. తర్వాత ఇంకేంటి? ఏం లేదు, మీ పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి ఇచ్చారు అనుకోండి. దాంతోపాటు ఇప్పుడు చేసిన ఇంటర్వ్యూనంతా 2x10 సైజు చిన్న బాక్స్ కట్టి ప్రింట్ చేస్తాను. ఫోటో ఉందా? ఇక్కడ ఒకటి ఉండాలి, ఉంటే ఇస్తాను. ఆ ఫోటో లేకపోయినా పర్లేదు. ముందు ఈ విషయం చెప్పండి. మీ సినిమాకి పిఆర్ఓగా ఎవరిని అనుకుంటున్నారు? ఇంకా ఎవరిని అనుకోలేదండి. లేదు కదా, రక్షించారు. పిఆర్ఓగా నన్ను పెట్టుకోండి, టాప్ లేపేస్తాను. ఆలోచిద్దాం. ఆలోచించడం కాదు, ఒప్పేసుకోవాలి. ప్రొడక్షన్ దగ్గర నుంచి ఫస్ట్ కాపీ వచ్చే వరకు నేనంతా చూసుకుంటాను. మొత్తం నాకు అప్పిపోయింది. అంటే మరేం లేదు, మీకా ఈ ఫీల్డ్ కొత్త. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో, ఎవరిని ఏ మేరకు చూడాలో తెలియదు. అందుకని బాధ్యత అంతా నా నెత్తి మీద వేసుకుందామని డబ్బుని మన ఇద్దరి పేర జాయింట్ అకౌంట్లో బ్యాంకులో వేసి మీరు కళ్ళు మూసుకుని కూర్చోండి. కథంతా నేను నడిపిస్తాను. మీకెందుకండి శ్రమ? శ్రమ కాదు, సహకారం, కోఆపరేషన్. అన్నట్టు ఇఫ్ యూ డోంట్ మైండ్, ముందుగా ఓ 2000 ఉంటే ఇవ్వండి. ఎందుకు? పండి మీరు మీ జోకులను. ఇందులో జోకే ఉంది.
లేదా? అయితే లేదు. 2000 ఎందుకు అడిగానంటే మీ ఇంటర్వ్యూ 2x10 లెంగ్త్లో మా పత్రికలో ప్రింట్ చేస్తున్నాను కదా, అందుకు. అది ఫీజా ఛార్జీనా? రెండూ కాదు, మరి గిఫ్ట్. నేను మా పత్రికలో మీ ఇంటర్వ్యూ వేస్తున్నందుకు గాను మీరు నాకు ముద్దుగా ఇచ్చే తోఫా అంటే కానుక. ఇవ్వకపోతే? ఇంటర్వ్యూ నాట్ యాక్సెప్టెడ్ అంటే మీ ఇంటర్వ్యూని మేము ప్రచురించడం లేదని తెలియజేస్తూ చింతిస్తున్నాం. అయితే చింతిస్తూ కూర్చో. అయ్యో, మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. సరిగ్గానే అర్థం చేసుకున్నాను. ఒక పవిత్రమైన బాధ్యతాయుతమైన రిపోర్టర్ వృత్తిని మీరు ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో బాగా అర్థమైంది. మీరు వెళ్ళండి. అబ్బబ్బబ్బబ్బ, ఆవేశపడుతున్నారు తప్ప మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. 2x10 లెంగ్త్లో మా పత్రికలో మీ పిక్చర్ గురించి మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అనుకోండి, దానికి మేము చేసే ఛార్జ్ ఎంత అనుకున్నారు? 5000. పైగా అది అడ్వర్టైజ్మెంట్ అంటే ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ. అదే నేను చేసిన మీ ఇంటర్వ్యూకి మీరు నాకు 2000 ఇస్తే మీకు ఎంత మిగులుతుంది? 3000. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ. అర్థం చేసుకోండి. అర్థమైంది, కానీ మీరు ఇక్కడి నుంచి కదలండి. లేకపోతే లేకపోతే ఎముకలు ఇరుగుతాయి. ఎవరివి? అనుమానమా? నీవే. రిపోర్టర్ మీద నిర్మాత దాడి హర్షించలేను. ఇది మా యూనియన్లో పెడతాను. పెట్టుకోపో. అంతేనా? అంతే. సరే అయితే సారీ. ఒక ప్రొడ్యూసర్గా మీ నిజాయితీ ఏమిటో టెస్ట్ చేశాను, మీరే నెగ్గారు. కంగ్రాట్స్. ఇప్పుడు చెప్పండి, మీ సినిమా ఎప్పుడు మొదలెడుతున్నారు? ఇప్పుడైతే కాదు. అదే ఎప్పుడని? 6 ఏళ్ల తర్వాత. 6 ఏళ్ల తర్వాత? అవును. ఆ మొక్క మీరు ముందు చెప్పాల్సింది. చెప్తే ఈ గొడవలు, ఈ టైం వేస్ట్లు ఉండేవి కావు. మీ దగ్గర నేను ఏడ్చిన ఈ టైము ఇంకెవరి దగ్గర ఏడ్చినా సంచి సమాచారం రెండూ దక్కేవి. చచ్చా, టైం అంతా వేస్ట్ చేశారు కదండి. రేపో మాపో సినిమా తీస్తారనుకున్నాను, కానీ ఇలా 6 ఏళ్ళు 7 ఏళ్ళు అంటే మీ దగ్గరికి చచ్చిన వచ్చేవాడిని కాను. మించిపోయింది లేదు, వెళ్ళండి. వెళ్ళడమే, మరి రావడాలు లేవు. వస్తారు, తప్పకుండా వస్తారు. ఆ రోజు వస్తుంది. ఏమన్నారు? సెక్స్, క్రైము, ఫైట్స్ లేని సినిమా ఒన్ను ఇల్లయ్యా నిరూపిస్తాను. అవి లేకుండానే సినిమా తీసి సక్సెస్ చేస్తాను. ఎప్పుడు? 6 ఏళ్ల తర్వాత. చూద్దాం, చూస్తూ ఉండండి. అన్నమాట జరిగి తీరుతుంది. అప్పుడు 2x10 కాదు, సింగిల్ కాలం ఇంటర్వ్యూ కూడా నేను మీకు టైం ఇవ్వను. మీకోసం నా టైం వేస్ట్ చేసుకోను. మీరు నా చుట్టూ కుక్కలా తిరిగిన. ఇలాంటి స్లోగన్స్ చాలా విన్నాం. నవ్విన నాపచేనే పండుతుంది. చూస్తూ ఉండు, నేను తప్పకుండా సినిమా తీస్తాను, తీసి సక్సెస్ చేస్తాను. 6 ఏళ్ల తర్వాత అయినప్పుడు మాట. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. సంచి లేదు, సమాచారం లేదు, అంత ఉన్ను ఇల్లై. ఇలాంటి బేరం నెలకు ఒక్కటి చాలు 70 పోవడానికి. పొద్దున్నే లేచి ఎవడి ముఖం చూసేనేమో. కర్మ కర్మ. నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. ఈ షూటింగ్ 3 నెలలు నువ్వు మీ ఇంటికి వెళ్ళకూడదు. వెళ్ళకూడదంటే నీకు ఆ పిచ్చాడికి ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఉండకూడదంటే నువ్వు వాడితో తెగదెంపులు చేసుకుని వచ్చేయాలి. నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. ఈ షూటింగ్ 3 నెలలు నువ్వు మీ ఇంటికి వెళ్ళకూడదు. వెళ్ళకూడదంటే నీకు ఆ పిచ్చాడికి ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఉండకూడదంటే నువ్వు వాడితో తెగదెంపులు చేసుకుని వచ్చేయాలి. ఎక్కడి కళ? నిన్నే కళ. ఎక్కడికి? ఎక్కడికంటే మాట్లాడవేంటి? నీకు త్వరలోనే తెలుస్తుంది. అంటే చెప్పటం నీకు ఇష్టం లేదా? చెప్పడమే కాదు, అసలు అసలు ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. కళ, అవును, ఇక ఇక నీ దారి నీది, నా దారి నాది. కళ, ఏమిటా పిచ్చావేశం? ఎక్కడికి వెళ్తావు? ఏమవుతావు? ఏమైనా అవుతాను. నువ్విక నన్ను మర్చిపో. కళ, దయచేసి నన్ను అడ్డుకోకు. అది కాదు కళ. ప్లీజ్, మనిద్దరం స్నేహితులం. ఆ విషయం మర్చిపోలేదు కదా. ఎవరి దారి వారిది. నా జీవితం నిర్ణయించుకునే హక్కు నాకుందనుకుంటాను. కళ,